హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా దివాకర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి నేను దీను హైదరాబాద్కి షిఫ్ట్ అయిన వెంటనే కొంచెం లగేజ్ అంతా సర్దేసుకొని ఎక్కడివక్కడ మేము అనంతపూర్కి వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే మేము సడన్గా బెంగళూరు నుంచి వచ్చి ఇద్దరమే ఇక్కడ లగేజ్ ఇల్లంతా సెట్ చేసుకొని కొంచెం మెంటల్గాను ఫిజికల్గాను కొంచెం ఆ బూస్టప్ ఇచ్చుకోవాలి అంటే కొంచెం అనంతపూర్కి వెళ్ళేసి వస్తే బాగుంటుంది అని అనిపించింది అనమాట. కొంచెం హోమ్ సిక్ లాగా కూడా అనిపించింది. బికాస్ బెంగళూరులో మాకు ఏంటంటే బెంగళూరు అన్నది కొంచెం హోమ్ టౌన్ లాగానే అయిపోయింది. సడన్గా అంతా అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యేసరికి కొంచెం ఆ ఫీలింగ్ ఉండిందనమాట. సో అది పోగొట్టుకోవడానికి మేము అనంతపూర్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో అప్పుడు అనంతపూర్కి వెళ్ళినప్పుడు మేము ఒక టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఒకటి కాదు, 2 టెంపుల్స్కి. దానికి సంబంధించిన వీడియోనే ఇది. మేమైతే ఫస్ట్ యాక్చువల్గా నేను, దీను, చరణ్, నవి, ఆశ్రీ, మమ్మీ అందరం కలిసి బయలుదేరామన్నమాట. దారిలో మాకు వెంకీ యాడ్ అయ్యాడు. వెంకీ యాడ్ అయిన తర్వాత మేము ఫస్ట్ అయితే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము, పెన్నహోబ్లము. యాక్చువల్గా మా ప్లాన్ వచ్చేసి కసాపురంలో నెట్టికంటి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా బాగుంటుంది, పురాతనమైన దేవస్థానం. సో అక్కడికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాము. బట్ మాకు అక్కడికి వెళ్ళే దారిలోనే పెన్నహోబ్లం కూడా టచ్ అవుతుంది. సో ఇక్కడ నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ పెన్నహోబ్లంకి వెళ్ళేసి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. దర్శనం విషయానికి వస్తే మాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంటే రిలేటివ్సే అనుకోండి టెంపుల్లో. సో వాళ్ళ వల్ల దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే మాత్రం. ఇక్కడ మమ్మీ చూస్తున్నారా, కొంగులో ఇట్లా కొంగు పట్టుకుంది అని నేను కూడా డ్రెస్ని ఇట్లా ముద్ర చుట్టుకున్నాను చూస్తున్నారా. ఎందుకు అంటే అందులో పూలహారాలు ఉన్నాయి. మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అంటేనే ఫుల్ కోతులు ఉంటాయి కదా, చాలా ఉన్నాయి అన్నమాట. సో అందుకే వాటి నుంచి మేము ఆ పూలు తీసుకెళ్ళిపోతాయి కదా, ఆ పూలు తీసుకెళ్తే ఏమో కానీ మనకు ఎక్కడ కొరుకుతాయో ఏమో అన్న ఒక భయం ఉంటుంది కదా. సో ఆ భయంతో అలా చున్నీలో కవర్ చేసేసుకున్నాను అనమాట పూలని. ఇక్కడ మేము ఇంకా ఆశ్రీకి, తర్వాత వెంకీ వాళ్ళ అన్న పిల్లలు ఉంటారు, అంటే మా అన్న పిల్లలు కూడా అనుకోండి. సో వాళ్ళకి అందరికీ కొన్ని టాయ్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. అండ్ టాయ్స్, తర్వాత ఈ బొరుగులు యాక్చువల్గా ఆశ్రీకి ఇష్టం, ఇవి చాలా ఇష్టము. ఆమె బొరుగులు పెట్టినామంటే మాత్రం అవే తింటుంది, ఫుడ్ కూడా తినదు. మా చరణ్కి అలవాటు ఉండిందనమాట. సో దానికి కూడా వచ్చేసింది తండ్రి ద్వారా. సో అవి కూడా తీసుకుంటున్నాం ఇక్కడ. అలా ఇవన్నీ చేసుకున్న తర్వాత మేము మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. బికాజ్ అది దారిలోనే కాబట్టి ఎలాగో వెంకిని డ్రాప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి వెళ్ళేసి వస్తే బాగుంటుంది అని చెప్పి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు తోటకి వెళ్దాం రండి, ఈవినింగ్ అయ్యింది కదా, బాగుంటుంది అని చెప్పి తోటకి తీసుకెళ్లారు. సో తోటలో కూడా మంచిగా టైం స్పెండ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.